సంక్రాంతిని పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహించే వారిపైన కఠిన చర్యలు తప్పవని రాయవరం ఎస్ఐ జి నరేష్ హెచ్చరించారు. స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతోని సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు, అశ్లీల నృత్యాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోడి పందాలకు, అసాంఘిక కార్యకలాపాలకు స్థలాలు ఇచ్చే వారిపైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే లౌడ్ స్పీకర్ ద్వారా మండలంలోని 12 గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశామని చెప్పారు. సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందోత్సవాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఎస్ఐ ఆకాంక్షించారు. జరిపిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం ఆర్సీపురం రామచంద్రాపురం డిఎస్పీ గారు, మండపేట సిఏ గారు ఆధ్వర్యంలో మా సిబ్బంది సహాయంతో వివిధ గ్రామాల్లో మీటింగులు పెట్టి ఈ కోడి పందాలు, పేకాట, ముండాట, అశ్లీల నృత్యాల గురించి అవగాహన కల్పించడం జరిగింది. మండలం మొత్తం కూడా ఆటో మీద మైక్లో అనౌన్స్మెంట్ చేయడం కూడా జరిగింది. అలాగే కత్తులు కట్టేవాళ్ళు, కోళ్ళు కత్తులు కట్టేవాళ్ళు, ఇదొక పేకాట ఆడినవాళ్ళు, గుండాట ఆడేవాళ్ళు కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇవేమీ జరగకూడదని చెప్పడం జరిగింది. మీరు మండలంలో ప్రజలందరూ మన సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, ముగ్గులు పోటీలు, క్రికెట్, వాలీబాల్ అనే సాంప్రదాయ క్రీడలు ఆడుకుంటూ మీరు పండుగని హ్యాపీగా జరుపుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఇటువంటి జోదాలకి వైపు వెళ్ళకూడదని ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరంతా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ రాయవరం పోలీసున్నాం. పోలీసు వారి హెచ్చరిక. సంక్రాంతి సందర్భంగా రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పరిసర గ్రామాలలో ఇటువంటి కోడి పందాలు, గుండాటలు, పేకాటలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనబడును. ఇట్లు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రాయవరం పోలీస్ స్టేషన్. క్లోజ్లోకి వెళ్తున్నా.